సో ఈరోజు స్టార్ట్ అవ్వడం ఎంత దరిద్రంగా స్టార్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో. బండి రివర్స్ తీస్తుంటే కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యి అవతలికి పడిపోయింది, బ్రేక్ లివర్ విరిగిపోయింది. నాకు అసలు తీసుకోవాలని లేదు, దీంట్లో చూస్తుంటే బాధ అవుతుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు. ఇట్లా దిమాకుందా కొంచెమన్నా నీకు? బండి అట్లనే అడ్డం వచ్చేది. బండి సౌండ్ వస్తుంటే వినిపిస్తలేదా బండి వస్తుందా అని? నా మీద పంచవింది నువ్వు. వీడియో రికార్డింగ్ అవుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావురా బాబు? నువ్వు వచ్చి నన్నంటే నేను ఇక్కడ వరకు వచ్చినా నువ్వు వచ్చావు. ఆపుకోవాలి కదా బండి. నాకు బీపీ లేపియాక అర్థమవుతుందా? నా బండి డ్యామేజ్ అయింది చెప్పి. ఏం డ్యామేజ్ అయింది? దా చూపిస్తా. బొంగులు డ్యామేజ్. మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? దబాంచకు, తప్పు నీది, అర్థమవుతుందా? నీకు చెయ్యి ఇచ్చినందుకు సారీ. సారీ. ఆడపిల్ల అయ్యిందిరా, ఏం చేయలేను. నువ్వు కూడా అయ్యుంటే నువ్వు కింద పడలేవమ్మా, నిన్ను కాపనిగా నేను కింద పడ్డా. నీకు గుర్తుంటే ఈ బండితోటి ఏమైతుండే నీ పరిస్థితి? ప్రాబ్లం ఏం లేదు. నేనంటే చెప్పియాలంట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు స్టార్ట్ అవ్వడం ఎంత దరిద్రంగా స్టార్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో. బండి రివర్స్ తీస్తుంటే కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యి అవతలికి పడిపోయింది, బ్రేక్ లివర్ విరిగిపోయింది. ఇప్పుడు ఇది చేయించుకొని వీడియో తీయడానికి వెళ్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది దొరకకపోతే వీడియో కంటిన్యూ చేస్తా, ఆఫ్టర్ వీడియో మళ్ళీ చేపిస్తా అనమాట. లెట్స్ సీ, హోప్ ఆఫ్ ది డే. ఈరోజు శంషాబాద్లో నాకు దొరుకుతుందేమో, విల్ ట్రై. నాకు అసలు తీసుకోవాలని లేదు, దీంట్లో చూస్తుంటే బాధ అవుతుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు. ఇట్లా ఇలా రా, ఇగో ఇక్కడ చూడు డ్యామేజ్ అయింది. అసలు తీసుకోలేకపోతున్నా దీనికి. ఇట్లా లేకపోయేసరికి గలీజ్గా ఉంది బండి. ఇంకా ఇది తిరిగిపోయింది. సరే, మీకు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి బండిది బయటికి తీసిన లేక 3-4 days అవుతుంది తీయక. బికాజ్ ఈ బండిని ఎక్కువ బయటికి తీయలేమన్నమాట. ఇది ఇంజన్ హీట్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్ని. రైట్, ఇప్పుడైతే బైక్ రిపేర్ కోసం అయితే పోతున్నాం గాయస్. బండి రాదా ఏంది నీకు? ఫస్ట్ బండి లేపు.
ఏం సైడ్కి తీసుకో, కార్స్ వస్తాను, సైడ్కి తీసుకోనా. బండి కట్టలేదు అడ్డం వచ్చేది. నువ్వు వచ్చావు, నేను కాదు. సైడ్కి కార్స్ వస్తున్నాయి. సైడ్కి రా చెప్తాను ఈ పని. సైడ్కి పెట్టినా ఇక్కడ ఆన్ చేయరా. ఆనే సార్. దిమాగ్ ఉందా కొంచెమన్నా నీకు? బండి అట్లనే అడ్డం వచ్చేది. నేను వచ్చానా? బండి సౌండ్ వస్తుంటే వినిపిస్తలేదా బండి వస్తుందని? అరుగుట్లో నా మీద పంచవింది నువ్వు. మరి నువ్వు రాంగ్ వచ్చి నన్ను అంటావేంటి? నేను వచ్చాను కదా అక్కడి వరకు. నువ్వే నువ్వు దబ్బాయించి వచ్చేసినావు. వీడియో కూడా రికార్డింగ్ అవుతుంది. ఎందుకు దబ్బేస్తున్నావు? రికార్డ్ చేసుకుంటే చేసుకో, ఎవరికి పోయావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు రా బాబు? నువ్వు వచ్చి నన్ను అంటే నేను ఇక్కడ వరకు వచ్చినా నువ్వు వచ్చావు. ఆపుకోవాలి కదా బండి. నన్ను అంటావేంటి? బండి ఏమైంది? ఏమైంది? నీకు అర్థమవుతుంది? బండి సౌండ్ వినిపిస్తలేదా నీకు? ఎట్లా వస్తున్నావు అడ్డము? నువ్వు హారన్ కొట్టావా? చెవులు వినిపిస్తలేవా బండి సౌండ్ వస్తుంటే? కొట్టలేదు. నా మీద పంచమైంది నువ్వు. నాకు బీపీ లేపి అర్థమవుతుందా? నా బండి డ్యామేజ్ అయింది చెప్పి చూపిస్తా. మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? మాట్లాడు, నన్ను కాదు. ఆడపిల్ల అంతే, అదొక్క విషయంలోనే ఆపుతున్నా. ఏంటి చెప్తున్నావు? ప్లీజ్ గో, గలీజ్ చేసుకోక. అందరు చూస్తున్నారు. చెప్పండి. చూడండి, నా బండికి డ్యామేజ్ అయింది చేపి. ఏంటి? నా బండికి డ్యామేజ్ అయింది చేపియు. నేనెందుకు చేపిస్తా? ఏంద్ర ఇట్లా జరిగింది? దరిద్రం లెక్క ఈ రోజు నాకు మొత్తం. అంటే మామూలుగా ఉండదు, దరిద్రం అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏంది? నాకు కోపం వస్తుందా బండి? మొత్తం గుద్దేసి ఉంటే అయిపోతుండే, కాళ్ళు చేరిగిపోతే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుండేనేమో. అవునా? గుద్దాలా మళ్ళీ రైట్ గుద్దుతా? అంత బాగుంది. నీ తప్పు పెట్టుకొని నాకు అర్థం కాదు. బాయ్ అడ్డం వచ్చింది ఈమెనే గానా నాకు? తెలుగు హిందీ ఆతే ఇనే చాయనా మేరకు నైదే కాబ్లో. అరే వీడియో ఉంది నా దగ్గర, ప్రూఫ్ అంటావు మళ్ళా? వీడియో ఏం వీడియో? ఎవరు అడ్డొచ్చారు ఉంది మా దగ్గర. పోలీస్ కేసు ఇట్లా అయితే దబాంచకు, తప్పు నీది, అర్థమవుతుందా? 6 లక్షలు అయితే తిన్నంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని రావాలి. ఏం మాట్లాడుతున్నాను? మీరు ఫోన్ పెట్టుకొని ఇట్లా వచ్చి మాట్లాడుకుంటూ హక్ చేసుకుంటూ ఊసలు చెప్పుకొని వస్తే ఇట్లానే జరిగింది. ఆడపిల్ల వెనకాల ఉన్నది మగోడా? ఆడపిల్ల అయితే ఎట్లా వస్తారు మీ ఇద్దరు? ఏం మాట్లాడుతున్నా? చంప వాగిద్ది మళ్ళీ బండి కానీ ఏమైనా అయితే మాట్లాడుతున్నాను. నీ ప్లేస్ లో ఇల్లు అయిపోతున్నాను. సారీ, ముక్కు మూతి వల్ల కొడుతుండే. ఏంటి ఏమైంది? బండికి ఏమైంది? ఇగో ఇది లూజ్ అయింది. అరే నువ్వు బండి చేపియనికే పోతున్నానే తల్లి, నాకు ఎందుకు అడ్డం వచ్చినావు? నీ బండి నువ్వు ఎక్కడో పడేసుకొని ఇప్పుడు నన్ను అంటావా? నేను నీడ పడేసుకోలేదు అమ్మా. నువ్వు అంటే ఇప్పుడు నా వల్ల డ్యామేజ్ అయిందంటావా? ప్లీజ్ నేను ఏమంటున్నా చెప్పింది క్లియర్గా. చూడ్డానికి మంచిగా ఉన్నావు అని చెప్పి గమ్మునుంటా అని చెప్పి అసలు అనుకోకు, అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉన్నంత మాత్రం నేను ఊకోను. నాకు నీకంటే ఎక్కువ నాకు బండి, మనుషుల కంటే ఎక్కువ నాకు నా బండి. నా బండి చేపించి నువ్వు గదిలి నుంచి ఏం చేసుకుంటూ చేసుకో. బండి తాళం గుంజుకుంటాను. ఏం చేస్తున్నావు? నువ్వు బండి దగ్గర రాకు ప్లీజ్. గో, అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతుందబ్బా ప్లీజ్. నువ్వు బండి దగ్గర రాకు. నీ ఫోన్ ఉంచుకుంటా అప్పుడు, నీ ఫోన్ పెట్టుకుంటా నా దగ్గర. బండి ఎక్కువ ఫోన్ ఎక్కువ?
भाई जरा बात करो जी इनसे బండి ఎక్కువ ఫోన్ ఎక్కువ మరి ఇంత గలీజ్ ఉన్నాయండి నువ్వు ఇంత గలీజ్ ఏంటి చూడడానికి గలీజ్ గిలాగనుకోండి మంచిగా ఉండదు చెప్తున్నా గలీజ్ గిలీజ్ అంటే ప్లీజ్ అందరూ ఇవ్వను నేను ప్లీజ్ నా బండికి సీ అయితే ఎందుకు అడ్డం వచ్చినావు నువ్వు వచ్చావు అడ్డం చంప కాలిద్దు మళ్ళీ చేయలేస్తే నాకు ఉన్నాయి చేతికి కాలిసి కూర్చోలా ప్లీజ్ సారీ చేతులు ఎక్కినందుకు అర్థమవుతుందా మంచి చెప్పు నువ్వు నాకు అడ్డం వచ్చినావు మంచి చెప్పు సారీ సారీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇందాక నుంచి అంటున్నావు అరే కదా అన్న బండి పెద్ద చెప్పాలి పెద్ద బండికి అరే బండి సౌండ్ వినిపిదా అన్న బండి ఆరం కంటే ఎక్కువ బండి సౌండ్ వినిపిస్తుంది అన్న అర్థం కావాలి కదా మాకు కొంచెం అన్న కారుని కొట్టలేదన్న అరే నేను బండి 2 సార్లు రివ్యూ చేసి వచ్చిన నేను ఆడికెళ్ళి సౌండ్ వినిపించలేదా నీ బండి అని ఎవరికి బండి ఏదో ఒకటి అడ్డం వస్తుందా లేదా ఆయన ఇక్కడ నేను ముందు వచ్చి మీరు నన్ను దబాయిస్తారేంటి తప్పు నీదే తల్లి నేను ఆడపిల్ల నాదెందుకు తప్పు పట్టిపోయాను అడగండి ఇక్కడ అందరూ నా ఉన్నారు ఫోన్ కదా. నేను ఇయ్యను నీ ఫోన్ నేను ఇయ్యను ప్లీజ్ సరే కీస్ ఇచ్చే సారీ మంచిగా చెప్పు నేను నీకు చెయ్యి ఇచ్చినందుకు సారీ చేతులు పెట్టుకోండి సారీ మంచిగా బండిని చూపించి పో. నేనేది చేపిస్తా ఉదాహరణ పెడతావేందన్నా ఈ ఆడపిల్ల అయ్యిందిరా ఏం చేయలేను నువ్వు కూడా అయ్యుంటే బరాబర్ నేను కొట్టగలను నేను సారీ చెప్తున్నా తగ్గుంటున్నా అని చెప్పి ఊరుగా మాట్లాడదు అర్థమవుతుందా ఏం తగ్గుండడం ఫోన్ ఇయ్యే. ఏం తగ్గుండు నేను ఇవ్వను నీ ఫోన్ నేను ఇయ్యను ఏం చేసుకోండి చేస్తే అందరూ ఎవరు చూస్తున్నారు, తెచ్చుకుంటే తెచ్చుకో ఉంటది. అయితే తొట్టిపో. నువ్వు ఫోన్ ఇచ్చేసి ఫస్ట్ తీసేయ్. నాకు ఫోన్ ఇచ్చేసి తల్లి నేను పోతా నీ ఫోన్ ఇచ్చేసి పెట్టిందా తీసుకుంటా నీ పైన అరే బండి ఫోటో దింపుకోరా పెట్టుకో. బండి ఫోటో దింపుకో తీసుకోండి తీసుకోండి నీ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో బండి తీసుకోండి నువ్వు మస్తు మాట్లాడుతున్నావు ప్లీజ్ నా బండి మస్తు నా ఫోన్ ఇచ్చేసాను మాట్లాడతావు. చాలా బాగా మాట్లాడతావు. కేసు పెడతాను పెట్టుకో. చాలా మంచిగా మాట్లాడుతున్నా నా బండి కావాలని తీసేసుకో అన్న ఫోన్ ఫస్ట్ నా దగ్గర పెట్టు నేను ఇచ్చేస్తా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరిని నమ్మలేము మేము ఇచ్చేస్తాము మా మీరు నాకు కోపం రాని చెప్తున్నాను నేను మంచితనంగా చెప్తున్నా ఎన్ని నీకు పైసలు ఒక్కమ్మ నా బండికి ఏమైనా అయితే మీరు చేపిస్తారా అరే నువ్వు కింద పడలేవమ్మా నిన్ను కాపనికవే నేను కింద పడ్డా నీకు గుర్తుంటే ఈ బండితోటి ఏమైతుండే నీ పరిస్థితి పాడికి నీ పరిస్థితి ఏంది దాంతో గుర్తుంటే ఆ? సగం వరకు వచ్చినావు కదా నీకు గుర్తులేదు కదా ఇంకా సరిపోతుంది. ప్లీజ్ నేను ఇంకా గుర్తులేదు అర్థమవుతుందా నువ్వు నాకు అడ్డు వచ్చినా నేను నీ వల్ల కింద పడ్డా నా ఫోన్ నాకు ఇచ్చేసి నాకు కోపం సరే, నా వస్తుంది. తాళాలు నాకు Please ఇచ్చేయండి అర్థం మీ ఫోన్ చేసుకో, నీకు నాకు కోపం ఇచ్చేస్తా వస్తుంది మీరే డామేజ్ ఖర్చులు పెట్టుకోండి నాకైతే తెలియదు ఏంది అడ్డం వచ్చి ఏంది ఇది రుబాబు అంటే నీది నేను గుద్దుని వచ్చి మాట్లాడుతున్నావేంటి ఇంకొక అంకుల్ చూడండి అంకుల్ నేనేమి బండికి అడ్డం బండి వచ్చి ఇప్పుడు ఏమైంది పాప ఇగో అంకుల్ ఇంకో నేను ఇక్కడ వరకు వచ్చాను వాళ్ళు వస్తున్నారు వాళ్ళు స్లో చేసుకోవచ్చు కదా నన్ను అంటున్నారు డామేజ్ అయిందని బండి ఆల్రెడీ అది ఇరిగిపోయింది ముంగడ బ్రేక్ నేను చేపించుకోవడం అని చెప్పేసి వెళ్తున్నా ఆమె బండి కూడా దాకా వెళ్ళి నేను కింద పడ్డా నా బండి డ్యామేజ్ అయ్యింది ఈ బండి అయితే ఆమెకి ఎక్కడ ఇది అవుతుంది అని చెప్పేసి మేము కింద పడిపోయాం బండి ఆపుకుని బ్యాలెన్స్ అంకుల్ ఆపుకుని ఫస్ట్ నేను వచ్చాను ఫస్ట్ నేను వచ్చాను అంకుల్ తర్వాత వాళ్ళు వచ్చారు నన్ను అంటే ప్రాబ్లం ఏమైంది ఏం వాళ్ళ లేదు అంకుల్ బండికి ఇదిగో ఏదో నా ఫోన్ అయిందంటే గుర్తుపెట్టు. నేనంటే చెప్పియాలంట అమ్మాయి అలా ఎలా ఇక అడుగుతారు ఆడుతూ అంకుల్ అమ్మాయికి డబ్బులు ఎట్లా అడుగుతారు ఏం చేస్తావు బేటా 6 లక్షల బండి బాబాయ్ అది అదే మొగోడు అయి ఉంటే ఇల్లు గొప్ప గొప్ప ఇచ్చేస్తుండే బండి 6 లక్షలు ఆలోచించి అది. చెప్పొద్దు, ఏం నేను damage చెప్పొద్దు. అంకుల్, ఏం damage? ఇదిగో అంకుల్, ఇది లూజ్ అయిపోయింది. జస్ట్ అది లూజ్ టైట్ చేపియనికంటే మా అమ్మ వరులుతుంది ఏదో ఫోన్ ఫోన్ పెట్టి మా ఫోన్ ఇస్తలే అమ్మ నాకు ఈస్ తీసుకున్నారు బండి అది తాళాలు మాట్లాడుతుంటే మంది మీదకి వచ్చి అరుస్తున్నా నా బండి తాళాలు తీసుకున్నారు ఇచ్చేసలేదు అంకుల్ ఇచ్చేసి అంకుల్ ఇచ్చేసి ఆ ఫస్ట్ కీసి అన్నాను నువ్వు పారిపోతే అంటే నేనెందుకు పారిపోతాను అంకుల్? నేనెందుకు పారిపోతా ఇప్పుడు ఆయన నేను ఇప్పుడు ఇద్దరు డిస్కస్ చేసాను ఇట్లా తీసుకున్నా మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తే మళ్ళీ తర్వాత ఏమో అబ్బాయిలు అబ్బాయిలు మాకేం తెలుసండి ఆ మరి పెద్దనే మాట్లాడుతుంటే ఇప్పుడు చూడు అంకుల్ ఇక నేను ఇంట్లో ఇంకెట్లా మాట్లాడమంటే చెప్పు ఆమె తోటి మా బండి తాంచం లేదు అంకుల్ నాకు అవసరం లేదు చక్క ఫోన్ కూడా బాగుంది నా దగ్గర కూడా ఫోన్ లేదు అదే మాట్లాడుతున్నా యూస్ ఫోన్ చేసుకుంటా. చేస్తుంది అంకుల్ మొత్తం నా మీదకి
మరి నాకు ఇచ్చేమనండి ఫస్ట్ కీస్ ఇచ్చేమనండి నేను ఫోన్ మీ ఇచ్చేస్తాను. చేతిలో పెడతా బాబా నేను మీకు. లేదు అంకుల్ నాకు వద్దు ఐఫోన్ కూడా బాగుంది ఇది ఐఫోన్ బాగుంది అన్నా పెట్టుకుని బాబాయ్కి ఏమని చెప్పాలా? అంకుల్ కి కూడా ఇక్కడ ఫోన్ ఇక్కడ ఇచ్చేసి దబాన్సును ఎంత పైసలు చేతలేసి మరి ఆడపిల్లలు కాబట్టి బతికిపోతున్నావు అర్థమవుతుందా వెళ్ళిపోయింది అబ్బాయి కాబట్టి బతికిపోయావు అమ్మాయి చూడు అంకుల్ ఎట్లా దబాన్సుందో చూడు అంకుల్ నేను ఏం చెప్పమంటావు అంకుల్ వెళ్ళిపో అమ్మాయి వెళ్ళిపోతా ఇలా ఈడుంటుంది మళ్ళీ తాళం ఇచ్చినాక మరి డబుల్ డామేజ్ డబుల్ ఇవ్వమంటున్నారు కదా అదే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అమ్మాయి కేసు పెడతారంట నువ్వు వెళ్ళిపో రాదు పెట్టండి. నువ్వు వెళ్ళి అయిపోయింది కానీ ప్రాబ్లం పో పెట్టాను నువ్వు అన్న ఏందన్నా ఇప్పుడు ఎట్లా చేపిస్తావు అన్న ఇప్పుడు ఆ లివర్కి 6,000 అవుతాయి ఏం అర్థమవుతలేదు నా రోజు ఆ బ్రేక్ ఈ రోజు లివర్ స్టార్ట్ అర్థం అవ్వడం కరెక్ట్ బంద్ చేయొచ్చు కదా అంటే ఎట్లా బాబా మాకు పైసలు అవి 6 లక్షల బండి అది దాంట్లో ఇంత పోయినా వేలలో అవుతుంది ఖర్చు చెప్పన్నా ఏం చేద్దాం